బ్రో, ఏపీలో బీజేపీని మించిపోయేలా హైలైట్ అవుతున్న పవన్ అది ఏ విషయాల్లో అవుతున్నారు? ఎందులో ఆయన మించిపోయారు? అంటే ఏపీలో ప్రజెంట్ మనం చూసుకుంటే ఇంతకు ముందున్న రాజకీయాలు కావచ్చు, ఇప్పుడున్న రాజకీయాలు కావచ్చు, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా పోయినా కూడా పవన్ కళ్యాణ్ పేరు అనేది ఒక అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టే విధంగా ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా గుర్తుండిపోయే విధంగా ఆయన అయితే ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. సో ముఖ్యంగా ఆయన సినిమాల పరంగానే మన తెలుగులో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు ఎంతమంది అయితే ఉన్నారో, సో ఇప్పుడు దాదాపుగా ఆయన సినిమాలు రాక కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలతో పాటు సమానంగా ఆయనకైతే క్రేజ్ ఉంది, ఏమాత్రం కూడా తగ్గలేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక ఉగ్రవాదుల దాడి, సో దానికి ఎంతమంది రియాక్ట్ అయినా, ఎంతమంది ఏం మాట్లాడినా, బీజేపీ వాళ్ళు ఎన్ని ర్యాలీలు చేసినా కూడా, ఎక్కడ మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక్క మాట అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మారుమోగిపోతుంది. సో ఆ మాట ఎవరైనా చెప్పారా లేదా అనే విషయం పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత దాని గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఎవరైతే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారో, పాకిస్తాన్ కోసం సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పాకిస్తాన్కి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనే విధంగా ఒక మాట అయితే నేను చెప్పాడు. సో ఆ మాటని ఓన్లీ మన తెలుగులో ఉన్నటువంటి మీడియాలే కాకుండా హిందీ మీడియాలు, ఇతర దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా హిందీలోకి అనువదించి మరీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయన ఏ విధంగా ఇంపాక్ట్ చూపించాడో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఓన్లీ ఈ విషయమనే కాకుండా ఇంతకుముందు తిరుమల విషయంలో కావచ్చు, అది కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి అంటే మన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరి వరకు కూడా ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, చేసిన పోరాటం కావచ్చు, అన్నీ కూడా వాళ్ళ వరకు వెళ్ళాయి. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ఒక స్టెప్స్ కావచ్చు, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు కావచ్చు, సంచలన నిర్ణయాలు కావచ్చు, సో వాటన్నిటి ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువగా వాళ్ళ ఇంపాక్ట్ కనిపించట్లేదు. సో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే, ఆయన తీసుకున్నటువంటి డెసిషన్సే, ఆయన తీసుకునే స్టెప్సే, వాటి గురించే మాట్లాడుకుంటారు. అంటే ఆయన ఓన్లీ మన తెలుగు హీరో అయినప్పటికీ, తెలుగు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఓకే, ఇక్కడ ఆయన గురించి మాట్లాడుతున్నారంటే ఓకే, ఆయన అందరికీ తెలుసు, ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఓకే. కానీ ఇతర రాష్ట్రాలు కూడా హిందీలోకి అనువదించి మరి ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడుకుంటున్నారంటే సో ఇక్కడ అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కన్నా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది, ఆయనే ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. ఏదైతే బీజేపీ పార్టీ ఆయన మీద ఏ నమ్మకం అయితే పెట్టుకుందో, ఎందుకోసం ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందో, ఎందుకోసం ఆయనకు అన్నింటిలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో, సో దానికన్నా మించి ఎక్కువగా ఆయన ఇంపాక్ట్ చూపించుకుంటున్నారు. సో ఇదే విధంగా వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ప్రజల విషయంలో ఓన్లీ ఉగ్రవాదుల దాడికి సంబంధించి మీరు విధంగా మాట్లాడారు, మీరు తీసుకుంటున్న స్టాండ్ కావచ్చు, ఆంధ్రాలో చనిపోయిన ఒక కుటుంబానికి 50 లక్షలు ఇవ్వడం కావచ్చు, సో ఇదంతా కూడా మీరు చేసే ప్రతి ఒక్క పనిని అందరం గమనిస్తున్నాం. సో ఇదే విధంగా మీరు ఈ గడిచే 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా ముందుకెళ్తే చాలా బాగుంటుందని జనసేన వాళ్ళు కావచ్చు, తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.